ఆకలేస్తుంది. చిన్ను ఇవాళ కుక్ రాలేదు. సరే నేనేదో ఒకటి నీ కోసం చేసుకొని తీసుకొస్తాను. ఇప్పుడు ఏం చేయాలి? సర్లే బ్రెడ్ ఉందిగా, ఫాస్ట్గా శాండ్విచ్ చేసేసి ఇచ్చేస్తాను. పాపం చిన్నుకి చాలా ఆకలేస్తున్నట్టుంది. ఈవినింగ్ ఎలా అయినా ఏజెన్సీకి ఫోన్ చేసి కుక్ని పంపించమని చెప్పాలి. చిన్ను దా తిందు కానీ. అమ్మ ఏం చేసావు? చిన్ను శాండ్విచ్ చేశాను. అమ్మ ఇంకేమన్నా చేయొచ్చు కదా. చిన్ను నాకు వర్క్ ఉంది చిన్ను. ఇవాళ ఎలాగోలా అడ్జస్ట్ అయిపోయి పూటకి, సాయంత్రము కుక్ వచ్చేస్తాడు కదా, అప్పుడు నీకు కావాల్సినవి అన్నీ చేసి పెడతాడు. సరే అమ్మా. హలో, చెప్పండి మేడం. నాకు కుక్ కావాలి. సరే మేడం, మీకు ఎలాంటి కుక్ కావాలి? మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారండి. కొంచెం నాన్ వెజ్, వెజ్, పాస్తా, నూడిల్స్ అన్ని రకాలు తెలిసిన వాళ్ళైతే బెటరు. ఈ రిక్వైర్మెంట్స్ అన్నీ రాసుకున్నాను మేడం. సాయంత్రం మీ ఇంటికి ఒక షెఫ్ని పంపిస్తాము. మీరు ఒకసారి అతనితో ఏదన్నా వండిచ్చి చూసుకోండి. మీకు నచ్చితే కంటిన్యూ అవుదాము. ఓకే, థ్యాంక్ యూ. చిన్ను ఈవినింగ్ షెఫ్ని పంపిస్తారంట. నీకేమేమి కావాలో ఒకసారి నువ్వు చెప్తే వాళ్ళు వండి పెడతారు. సరే అమ్మా. చిన్ను డోర్ బెల్ రింగ్ అయింది చూడు, ఎవరో వచ్చారు. అమ్మా తొందరగా రా అమ్మా. చిన్ను ఏమైంది? అమ్మా ఇక్కడ ఒకటి పెద్ద టెడ్డీ వచ్చిందమ్మా. ఏం చిన్ను ఏం మాట్లాడుతున్నావు? రా అమ్మా నువ్వు తొందరగా. హాయ్, నా పేరు టెడ్డీ. ఏంటి నువ్వు మాట్లాడగలవా? నీకు మాటలు వచ్చా? అవును, నాకు మాటలొచ్చు. నేనే మీ కొత్త షెఫ్ని. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. నువ్వు వంట చేస్తావా? అవును, నేను చాలా బాగా వంట చేస్తాను. కావాలంటే చెప్పండి, మీరేం తింటారు? వెజ్జా నాన్ వెజ్జా? చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, నూడిల్స్, పాస్తా, పిజ్జా, బర్గర్, మీకేం కావాలో చెప్పండి, నేను అన్నీ చేస్తాను. అమ్మా నాకు నూడిల్స్ తినాలనుంది. సరే సరే టెడ్డీ, అయితే నువ్వు నూడిల్స్ చేసివ్వు. అలానే నేను నూడిల్స్ చేస్తాను. ఏంటి చిన్ను ఇటు వచ్చావు? టెడ్డీ, నేను ఎప్పుడూ ఇలా టెడ్డీని మాట్లాడటం, కుకింగ్ చేయటం చూడలేదు. నేను నీ వీడియో తీసుకోవచ్చా? మా ఫ్రెండ్స్ అందరికీ చూపిస్తాను. అలాగే చిన్ను, తీసుకో. మరి ఇవాళ మనం నూడిల్స్ చేస్తున్నాం కదా, నా రెసిపీని చూపించిన అందరికీ? ఓకే టెడ్డీ, నేను వీడియో తీస్తాను, నువ్వేం చేయాలో చెప్తా ఉండు. అలానే చిన్ను. హలో, నేను మీ టెడ్డీని. ఇవాళ మీ అందరి కోసం నా స్పెషల్ నూడిల్స్ రెసిపీని చేయబోతున్నాను. ముందుగా పొయ్యి మీద ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని వేడి చేసుకోవాలి. అవి బాగా వేడయిన తర్వాత దాంట్లో నూడిల్స్ని వేసుకోవాలి. నూడిల్స్ బాగా ఉడికాక అవి నీళ్ళల్లో నుంచి తీసి ఒక పళ్ళెంలో ఆరబెట్టుకోవాలి. ఈలోపు మనము వెజిటేబుల్స్ని కోసుకుందాము. క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్, క్యాబేజీ అన్నీ కోసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఈ వెజిటేబుల్స్ అన్నీ వేయించి కొంచెం అవి వేగాక దాంట్లో కానీ ఆ నూడిల్స్ వేసుకునే ముందు దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని ఇదిగో ఈ సీక్రెట్ మసాలాను కూడా వేసుకోవాలి. నూడిల్స్ చేయటం అయిపోయింది, అందరూ వచ్చేయండి. చిన్ను తిని చెప్పు నూడిల్స్ ఎలా ఉందో. వావ్ టెడ్డీ, నూడిల్స్ చాలా బాగుంది. థ్యాంక్ యూ టెడ్డీ. చిన్ను అస్సలు వెజిటేబుల్స్ తిండు, అలాంటిది నువ్వు ఇవాళ నూడిల్స్లో అన్ని వెజిటేబుల్స్ వేసినా చిన్ను చక్కగా తినేసాడు. థ్యాంక్ యూ.
అయి అయితే నా జాబ్ కన్ఫర్మేనా? కానీ ఒక్క కండిషన్. ఏంటి చిన్ను అది? నువ్వు నా కోసం రోజు ఇలా టేస్టీగా ఏదో ఒకటి చేసి పెట్టాలి. ఓకే చిన్ను, నీకేం కావాలో నేను రోజు చేస్తాను. ఓన్లీ నూడిల్సే కాదు, నువ్వు హెల్దీవి కూడా తినాలి. అవును టెడ్డీ, నువ్వు నూడిల్స్ చేసావు, తనకి బాగా నచ్చినాయి. మళ్ళీ ఆ నూడిల్స్ నువ్వు టేస్టీగా ఇంకా హెల్దీగా చేసావు, అన్ని వెజిటేబుల్స్ వేసి. ఇక నుంచి నువ్వు ఇక్కడే ఉండు. ఇవాల్టి నుంచి నువ్వు మా ఫ్యామిలీ మెంబర్వి. థ్యాంక్ యూ. అండ్ నా బెస్ట్ ఫ్రెండ్వి కూడా టెడ్డీ. అలానే చిన్ను. చిన్ను చూడు, మళ్ళీ ఎవరో వచ్చారు. నానా చూడు ఎవరు వచ్చారో. మన ఇంటికి టెడ్డీ వచ్చింది. టెడ్డీ ఎంత బాగా నూడిల్స్ చేసిందో తెలుసా? ప్రియా, ఎవరిది? ఇది టెడ్డీ, మన ఇంట్లో కుక్గా ఉండటానికి వచ్చింది. ఇక నుంచి అన్నీ తినే కుక్ చేస్తుంది. అవును నాన్న, టెడ్డీ భలే టేస్టీగా చేస్తుంది. సరే, మీ అందరికీ నచ్చింది కదా. ఓకే, టెడ్డీ ఇక నుంచి మన ఇంట్లోనే ఉంటుంది. ఏ టెడ్డీ, నువ్వు మాతోనే ఉంటావు.